బ్రేకింగ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం రెండో రోజు సింగపూర్ పర్యటన విజయవంతమైంది. డేటా సెంటర్ల రాజధానిగా హైదరాబాద్ మారనుంది. హైదరాబాద్ లో ఏఏ ఆధారిత అత్యాధునిక డేటా సెంటర్ ఏర్పాటుకు 3,500 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందం కుదిరింది. ఈ మేరకు పెట్టుబడులు పెట్టడానికి ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్ ముందుకు వచ్చింది. ముచ్చర్ల సమీపంలోని మీర్ఖాన్పేటలో అత్యాధునిక ఏఏ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుకు కంపెనీతో ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. సింగపూర్లోని ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్ ఆఫీస్ను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సందర్శించారు. కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. 100 మెగావాట్ల సామర్థ్యంతో హైదరాబాద్లో ఏర్పాటు చేసే అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడీ డేటా సెంటర్ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నెలకొల్పేందుకు కంపెనీ అంగీకరించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, మరి సింగపూర్ పర్యటన రెండో రోజు కూడా విజయవంతమైనట్టు తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే అటు మంత్రి శ్రీధర్ బాబు, సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కూడా ఏ డేటా సెంటర్లు కూడా హైదరాబాద్కి పెద్ద మొత్తంలో వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఈ రోజు సింగపూర్ రెండో రోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం కీలక ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో 3,500 కోట్ల పెట్టుబడులకు ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ సెంటర్ పెట్టుబడులకు అయితే ముందుకు రావడం జరిగింది. ముచ్చర్ల సమీపంలోని మీర్ఖాన్పేటలో అత్యాధునిక ఏఐ డాటా ఆధారిత సెంటర్ క్యాంపస్ ను స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఎంఓయూలో ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్టీటీటీ గ్రూప్ సిఇఓ బ్రూన్ లోపెజ్ ఈ యొక్క ఎంఓపై ఒప్పందాలపై సంతకం చేశారు. 100 మెగావాట్ల సామర్థ్యంతో హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోయే అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ను ఈ కంపెనీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో హైదరాబాద్ లో నెలకొల్పనుంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఈ యొక్క డేటా సెంటర్ ను పెంచుకునే సదుపాయం కూడా ఇందులో ఉంది. దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ లో ఇది అతిపెద్ద, అంటే అన్నిటికన్నా అతిపెద్ద డేటా సెంటర్ గా ఈ యొక్క డేటా సెంటర్ నిలుస్తుంది. అయితే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో త్వరలో మాట్లాడుతూ కూడా త్వరలోనే హైదరాబాద్ డేటా సెంటర్లకు రాజధానిగా అవతరిస్తుందని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు నిర్ణయం తీసుకున్నందుకు కూడా గ్లోబల్ ఎస్టీటీ గ్లోబల్ కంపెనీ ప్రతినిధులను అయితే ఆయన అభినందించారు. వారు కూడా ఎస్టీటీ ప్రతినిధులు కూడా మాట్లాడుతూ తెలంగాణతో కలిసి పనిచేయడం గౌరవంగా ఉందని చెప్పారు. గ్లోబల్ డేటా సెంటర్ ప్రెసిడెంట్ గ్రూప్ సిఇఓ బ్రూన్ లోపెజ్ కూడా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి తెలంగాణలో ఇంకా పెట్టుబడులు పెట్టడానికి కూడా ఆసక్తిగా ఉన్నట్లయితే ఆయన చెప్పడం జరిగింది. అయితే భవిష్యత్ తరాలకు అవసరమయ్యే విధంగా ఈ యొక్క డేటా సెంటర్ ని పెంచేందుకు వీలుగా పెట్టుబడులు పెడతామని చెప్పేసి కూడా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అయితే మాట్లాడడం జరిగింది. అయితే ఈ సందర్భంగా అటు శ్రీధర్ బాబు కూడా వారితో మాట్లాడుతూ కూడా హైదరాబాద్ డేటా సెంటర్ హబ్ గా మారుతుందని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఏ ఆధారిత రంగంలో వస్తున్న వినూత్న మార్పులతో కూడా హైదరాబాద్ ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఈ యొక్క డేటా సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా వారు అయితే ఎస్టీటీ ప్రతినిధులతో అయితే చెప్పడం జరిగింది. మొత్తం ఓవరాల్ గా రెండవ రోజు విదేశీ పర్యటనలో భాగంగా అటు సీఎం బృందం అయితే కీలక ఒప్పందం చేసుకుంది. 3,500 కోట్లతో అయితే హైదరాబాద్ లో దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ను హైదరాబాద్ ముచ్చర్లలో అయితే ఈ యొక్క డేటా సెంటర్ అయితే నెలకొల్పనుంది. రైట్ హరికృష్ణ, థ్యాంక్ యూ.